రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సంఘం అనే అంశం మీద నేను అదే టాపిక్ మీద మీకు 8 నెలల నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈ పూట కూడా ఇంకొక కోణంలో నేను చెప్తాను. సంఘంలో ఏమేమి ఉండాలో అనేటువంటి అంశం మీద కొన్ని పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా ఏమేమి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, పోయిన వారం ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం విన్నాం కదా. చెప్పండి, ఏ వాక్యం విన్నామో? సంఘమును చిన్న చూపు చూడకుడి అంటే సొలొమోతి సంఘానికి పోల్చబడింది అని సొలొమోతి గురించినటువంటి కొన్ని మాటలు ఆధారం చేసుకొని మనము ధ్యానించుకున్నాం. ఈ పూట ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదనో, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. చాలు, అందరూ వినండి. ఇంకా ఈరోజు అంశం పేరేమిటంటే సంఘములో ఉపదేశము వినుడి. చెప్పండి. ఈ ఉపదేశం అనేటువంటి మాట చాలాసార్లు మనం అందరం కూడా విన్నాం. ఉపదేశము అంటే ఏమిటో చాలామందికి తెలియదు. వాక్యము వేరే, ఉపదేశము వేరే. ఇక్కడ సార్దీస్ అనే సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘానికి చెప్పిన మాట ఏమిటంటే, యోహాను అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు చెప్పిన మాట. 7 సంఘాల గురించి, ఒక్కొక్క సంఘంలో ఉన్న లోపం గురించి యేసు ప్రభువారు తెలియజేశారు యోహాను గారికి. ఈ యోహాను దర్శనం చూస్తూ ఉంటే, దర్శనంలో యేసు ప్రభువారు నిలువుట తెల్లటి వస్త్రాన్ని ధరించుకొని, బంగారు కిరీటం ధరించుకొని, ఆయన పాదములు అపరంజి పాదములుగా కనబడి ఆయన రూపాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని నిలబడినట్లుగా ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంతా మనం చదువుతాం. ఆ 7 నక్షత్రాలు చేతిలో పట్టుకొని ఆ యోహాను అనేటువంటి వ్యక్తికి చెప్తున్న మాట ఏమిటంటే, యోహాను, 7 సంఘాలు ఉన్నాయి కదా, 7 సంఘాలకి ఒక్కొక్కటి లోపం ఉందని నువ్వు చెప్పమంటాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లోపం ఉంటే, ఈ సార్దీస్ అనే సంఘంలో కూడా ఒక లోపం ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఏమిటి అంటే, మీరంతా పై వచనాలు మీరు తర్వాత చదువుకోండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడవే అని ఆ సంఘం గురించి మైనస్ పాయింట్లు చెప్తాడు ప్రభువారు. అంటే ఎంతసేపు ఉన్నా మనము బాగున్న వాటి విషయాల గురించే ఆలోచన చేస్తాం. బాగున్నాము అంటే మురిసిపోతాం. 10 మంది మనల్ని మెచ్చుకున్నారంటే సంతోషపడతాం. కానీ ఆ మెచ్చుకున్న వారే, లేదు నీవు ఇట్లాంటి లోపం నీకుంది, నువ్వు సరి చేసుకో అంటే మనకేమవుతుంది? బాధ వస్తుంది. కానీ యేసు ప్రభువారు ఎందుకు లోపాన్ని ఎత్తి చూపారు అంటే, సంఘం ఎప్పటికైనా సంపూర్ణత చెందాలని. సంపూర్ణత చెందకపోతే ఆ సంఘము రాకల్లో ఎత్తబడలేదు. లోపాలనేది మనం సరి చేసుకోవాలంటే సరిచేసేవాళ్ళు మన ఎదుట నిలబడినప్పుడే, ఆ వ్యక్తి సరి చేసుకోమని చెప్పినప్పుడే మనం సరి చేసుకోగలుగుతామండి. లేకపోతే నాకేం కొదువులే, నేను అన్నిట్లో మంచిగానే ఉన్నాను, అన్ని విషయాల్లో బాగానే ఉన్నానని మనం కొన్నిసార్లు మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నట్లుగా బైబిల్లో కూడా ఎంతోమంది మన పితరులు అలాగే అయిపోయారు. మనం అలా కాకూడదనే యేసు ప్రభువారు ఈ సంఘం గురించి లోపం చెప్పాడు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఆ సార్దీస్ అనే సంఘంలో ఉపదేశం ఉంది. ఏముంది చెప్పండి, ఏముందండి? ఉపదేశము.
ఉపదేశం అనేది కూడా రకరకాలుగా ఉన్నాయి. అన్ని రెఫరెన్సులు చెప్పాలంటే చాలా సమయం కాదు, కానీ అంత సమయం మనకి ఇప్పుడు లేదు. కానీ ఉన్న సమయంలోనే అవసరమైన మాటలే చెప్తాను. ఈ ఉపదేశము కొన్ని సంఘాల్లో ఉన్నాయి. ఈ ఉపదేశాలు అనేటువంటి కొన్ని సంఘాలు ఎట్లున్నాయంటే, కొన్ని మోసకరమైన ఉపదేశాలు ఉన్నాయి, కొన్ని వంకరంగా బోధించే ఉపదేశాలు ఉన్నాయి, కొన్ని మనుషులను కలిపి చెడిపే ఉపదేశాలు కూడా ఉన్నాయి. కానీ ఉపదేశం అనేది సంఘములో ఉండాలి. ఏ సంఘములో ఉపదేశం అనేది ఉంటుందో ఆ సంఘము గట్టిగా స్థిరంగా నిలబడుతుంది. ఏ సంఘమైనా కట్టాలనుకుంటే ఉపదేశం మీద కట్టాలంట, రెండవది యేసయ్య అనే బండ మీద కట్టాలంట. ఈరోజు చాలా సంఘాలు విస్తరించబడుతున్నాయి, మంచిదే, బాగానే ఉన్నాయి. కానీ అన్ని సంఘాలు రాకడ వరకు నిలబడుతున్నాయా? ఎందుకు ఆ సంఘము తొలగిపోతున్నాయంటే, కొన్ని సంఘాల్లో ఉపదేశం మీద సంఘం కట్టబడదండి. మనుషుల మీద మనుషులు నమ్మి సంఘాలను కడుతుంటారు. ఎవరో వాళ్ళు ఉన్నారు, వీరు ఉన్నారని మనుషులను చూసుకొని సంఘాలు కడుతుంటాం. మేము సహాయం చేస్తామన్న వారే దూరం అయిపోతారు. కానీ మనుషులు దూరమైన ఏ సేవకుడైనా ఉపదేశం మీద సంఘాన్ని కడితే ఆ ఉపదేశాన్ని బట్టే సంఘం రోజు రోజు ఏమవుతుందంట? వర్ధిల్లుతుందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మనుషులంట నమ్మదగిన వారు కారు. పేతురే అంటాడు కదా, ప్రభువా ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టినా నేను ప్రాణం పెడతాను, ఎవరు పెట్టినా నేను నీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. మాటిచ్చినవాడు నమ్మకంగా ఉన్నాడంటారా? లేదు కదా, తొలగిపోయాడంటే మనుషులు కూడా ఏదో చిన్న విషయాలను బట్టి, చిన్న ఆటంకాలు బట్టి తొలగిపోయేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే మనుషుల మీద కట్టబడిన సంఘము ఇసుక మీద కట్టిన దాంతో సమానం. ఈ బండ మీద కట్టబడిన సంఘం ఎలాంటిదంటే, ఆ బండ మీద కట్టబడిన సంఘము కొద్దిగా ఉండొచ్చు కానీ ఉపదేశం అనేది ఆ సంఘములో ఉండగలిగితే, ఆ ఉపదేశం ప్రకారం ఆ సంఘము నడవగలిగితే, ఆ ఉపదేశం ప్రకారం నడిచిన సంఘము రోజు నిరంతరంగా వర్ధిల్లునుగాక. అయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట చదవండి. అనుదినము నా గడప యొద్ద కనుపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. చూడండి, మనం ఎట్లుండాలంటే సంఘములో అనుదినము నా గడప అంటే ఏమిటి? మందిరమే, సంఘమే ఒక గడప. ఈ గడప అనే సంఘములో మనం అనుదినము కనిపెట్టుకొని ఉండాలంట, కాచుకొని ఉండాలంట. దేని కొరకు అండి? ఉపదేశం కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. సేవకుడు ఈ వారం ఏ ఉపదేశం చెప్తాడు, ఈ వారం ఏ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తాడు, ఈ వాక్యం మాకు ఎంతవరకు మా హృదయానికి తాకింది, ఈ ఉపదేశం మమ్మల్ని ఎంతవరకు నడిపించింది అని రోజు మనం ఏం చేయాలంటే ఉపదేశం కొరకు కనిపెట్టుకొని కాచుకొని ఎదురు చూస్తూ గడప దగ్గర ఎదురు చూసుకుంటూ కూర్చోవాలంట. కొంతమంది ఈ ఉపదేశాన్ని వాక్యం కొరకు ఎదురు చూడరండి, సమయం చూసుకుంటారు, ఏదో వచ్చాము పోయామన్నట్లుగా ఉంటారు కొంతమంది. అలాంటి వారి జీవితాల్లో ఏ మార్పు ఉండదు. మనకంటే ముందు దేవుని నమ్ముకుని ఉంటారు, మనకంటే ముందు బాప్తిసం పొంది ఉంటారు, మనకంటే ముందు చక్కగా పాటలు పాడేవారు. మరి అయినా మార్పు ఎందుకు లేదంటే, వారు ఎంతసేపున్నా లోకపు ఆశల మీదే ఉంటారు, కానీ ఉపదేశాన్ని మీద ఆశ వారికి లేదు. అందుకే దేవుని బిడ్డలారా, ఎన్ని దినాలైంది మనం దేవుని నమ్ముకునేదని పక్కన పెట్టి ఎంతవరకు మనం బలపడ్డాం, ఎంతవరకు మనము ఉపదేశం ప్రకారం జీవిస్తున్నాం అనేది మనం కొద్దిగా ఆలోచన చేయాలి. అందుకే అనుదినం ఏం చేయాలో తెలుసా? అనుదినం అంట ఉపదేశం కొరకు కాచుకొని కనిపెట్టుకొని గడప యొద్ద మనం ఉండి అప్పుడు సేవకుడు, ఈరోజు సేవకుని ప్రయాసం ఏమిటంటే ఈ వారం అంతా ప్రభు సన్నిధిలో గడుపుతాడు. అంటే ప్రభు పాదాల చెంత కూర్చొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఏ ఉపదేశం బోధిస్తే ప్రజల్లో మార్పు వస్తుంది,
ఎలాంటి వాక్యాలు బోధిస్తే మారుతారు అని రోజు ఒక ప్రసవేదన పడి ఏదో వచ్చి 4 మాటలు నేర్చుకుని వచ్చి చెప్తే ఇది జరిగేది కాదండి. రోజు ఎంత ప్రయాసపడతామో తెలుసా? కొన్నిసార్లు రాత్రి నిద్ర ఉండదు, ఏ వాక్యం బోధించాలి. కొన్నిసార్లు అనుకుంటాం ఈ వారం ఈ వాక్యం చెప్పాలని సిద్ధపడి అనుకుంటాం. నిలబడే లోపల ఒక 10 నిమిషాల ముందే ఇంకొక వాక్యం బోధించమని ప్రభు అంటుంటాడు. అప్పుడు ఎలా? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం అయితే, ఉపదేశం ప్రకారం అయితే బోధించగలుగుతాడు. చూడండి, కొన్నిసార్లు సంఘాలు అనేటువంటివి ఉపదేశం మీద కట్టబడరండి, ఈ ఉపదేశం మీద నిలవండి. అందుకే సంఘాలు చెల్లచెదరైపోతాయి. సంఘంలో ఉపదేశం అనేటువంటి క్రమము లేదు. ఉపదేశం ఉన్న సంఘంలో ప్రజలు తండోపతండాలుగా వెతుక్కుంటూ వస్తారని వాక్యం అంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఉపదేశం కొరకు అన్ని దినం మనం ఎట్లుండాలంట? గడప యొద్ద కాచుకొని కనిపెట్టుకొని ఉండాలి. ఈ ఉపదేశం కనిపెట్టుకునేవారు లేరు, వేరే లోకపు ఆశల కొరకు కనిపెట్టుకొని ఉంటారు. కాదు, అట్లాగా ఉండకూడదండి. ఉపదేశాన్ని కనిపెట్టుకొని మనం ఉండాలంట. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటాడు అక్కడ? మాట చదవండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఏం చేయాలంట? ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథలో వైపునకు తిరుగు కాలము. ఇక్కడ తిమోతికి ఈ పౌలు గారు ఏం చెప్తున్నాడు తెలుసా? తిమోతి, నీవు ఒక సంఘం ఉంది కదా, నీవు సంఘానికి సేవకుడు కదా, నీవేం చేయాలో తెలుసా? సమయమందు అసమయమందు. అంటే దాని అర్థం ఏమిటి? బాగా వినండి, అందరూ వినండి. సమయము ఉంది కదా, సమయము అసమయం. అంటే సమయం ఉన్నా లేకపోయినా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఉపదేశించాలి, ప్రయాసపడాలి, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఎందుకు ఈ మాట చెప్పమన్నాడంటే సంఘానికి, ఎందుకంటే రాబోయే దినాల్లో చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో ఎట్లాంటి రకరకాల బోధ వస్తున్నాయి అంటే, కొన్ని కల్పన కథల కాలం వైపు తిరిగే కాలం ఇది. కొద్దిగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి అట్లా కాదు ఇట్లా సరి చేసుకొని మనం అందరము దేవుని కొరకు నిలబడదామనే ఈ వాక్యానికి చెవులు ఇయ్యరంట. అందరికి దిరుద చెవులు ఉంటారు. వాక్యం వినరు. గంట సేపు నువ్వు సత్యమైన వాక్యం చెప్పు, ఒక 2 నిమిషాలు కొద్దిగా నవ్వించి కవిస్తే అప్పుడు బాబా భలే చెప్పాడు అంటాం. అంటే ఈరోజు నవ్వుకు నువ్వు మార్కులు వేస్తున్నావు, కానీ చెప్పే ఆ వాక్యాన్ని, ఆ ఉపదేశము అయ్యా నా జీవితం కొరకు పనికొస్తుంది కదా అనే ఆలోచన మనిషికి లేదండి. ఈరోజు ఎంతసేపు ఉన్న కల్పన కథలు కాలం, ఆ వైపు తిరిగే కాలం ఇది. ఎందుకంటే మనుషులు అదే అంటుంది కదా, దురద చెవులు గలవారై హితబోధను సహింపక. హితబోధ అంటే ఏమిటి? హితబోధ అంటే ఏమిటి? మూల భాషలో ఏముంది? ఆరోగ్యకరమైన బోధ. హితబోధ అంటే ఏమిటని చెప్పండి? ఆరోగ్యకరమైన, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ ఆరోగ్యకరమైన బోధ ఏమిటంటే ఇది ఈ వాక్యము మనలో కొన్నిసార్లు గద్దిస్తుందంట, బుద్ధి చెప్తుందంట, ఆరోగ్యముని ఇస్తుందంట ఈ బోధ మనం వినడం వల్ల. అందుకే సంఘంలో ఉపదేశము ఉండాలి, ఆ ఉపదేశాన్ని మనం వినాలి, విని దాని ప్రకారము నడవాలంట. అయితే వినండి, ఉపదేశము లేని సంఘములో ఎప్పుడు సంపూర్ణత చెందదంట. ఉపదేశము లేని సంఘము సంపూర్ణతలో రాలేదు. ఎందుకు రాదంటే ఆ సంఘములో ఉపదేశం లేదండి. అందుకే ఉపదేశం అనేది మనకు ఉండాలి. అయితే ఇక్కడ వినండి, మరి ఉపదేశం వింటే ఈ ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవసరం వచ్చిన ఒక 3 మాటలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి మాట చదవండి, 32వ కీర్తన 8వ వచనం.
నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చాలు, ఇక్కడ వినండి. ఈ ఉపదేశం ఏం చేస్తుందంటండి, మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. చెప్పండి, అందరూ చెప్పండి, ఏ మార్గంలో? మరొకసారి చెప్పండి గట్టిగా. అంటే ఈరోజు మంచి మార్గము ఉంది, చెడు మార్గము ఉంది. ఈరోజు మనం ఏ మార్గంలో నడవాలని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? మంచి మార్గం నడవాలనుకుంటారా, చెడు మార్గం నడవాలనుకుంటారా? ఎందుకు అంటే ఈ మంచి మార్గములు ఎవరున్నారో తెలుసా? యేసుప్రభు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారాన తప్ప తండ్రి యొద్దకు ఎవడును. అంటే మంచి మార్గములో యేసయ్య ఉన్నాడు, ఆ మార్గంలో మనం నడవాలి. ఈ మంచి మార్గం కాకుండా చెడు మార్గం కూడా ఉంది లోకంలో. చెడిపోవడానికి అందుకే అంటారు కొంతమంది, చెడిపోవడానికి ఎంత చెప్పండి, ఒక నిమిషం పట్టదంటారు. అదే చెడిపోయిన జీవితాన్ని బాగు చేసుకోవాలంటే జీవితమైనా సరిపోతుందా? సరిపోదండి. అందుకే ఆ మంచి మార్గం నడవాలి. మంచి మార్గంలో ఏం నడిపిస్తుందంటే సంఘములో ఉండే ఉపదేశం అంట. నిన్ను ఆ వాక్యంని విని గ్రహించి ఆ వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో ఆ వాక్యం నిన్ను ఏ మార్గంలో నడిపిస్తుంది? మంచి మార్గంలో నడిపిస్తుందంట. ఈరోజు చాలామంది మంచి మార్గంలో నడుద్దామని అనుకోరు, ఎంతసేపున్న చెడు మార్గమే. ఆ చెడు మార్గంలో కొన్నిసార్లు ముళ్ళు, ఆ చెడు మార్గంలో ఆటంకాలు, చెడు మార్గంలో సాతాను బంధకాలు మనకు చిక్కుకొని ఉంటాయి. ఈ మంచి మార్గంలో నడుకోవాల్సినటువంటి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? చెడు మార్గం వైపు కొన్నిసార్లు నడుస్తూ ఉంటారు. ఆ నడిచినటువంటి వారి జీవితాల్లో తప్పుదోవ జీవిస్తుంటారు, తప్పు త్రోవలో నడుస్తుంటారు. కానీ మనమైతే ఏ మార్గం నడవాలంట? మంచి మార్గంలో. దేవుడు చూస్తాడు ఎవరు చెడు మార్గంలో ఉన్నారో, ఎవరు మంచి మార్గంలో ఉన్నారో చూసి చెడు మార్గంలో జీవిస్తున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? ఉపదేశము చేస్తాడు. ఈ ఉపదేశం చేయడం వల్ల ఆ ఉపదేశాన్ని అంగీకరించిన వారు ఆ చెడు మార్గాన్ని వదిలిపెట్టి ఏ మార్గంలోకి వస్తారు? మంచి మార్గంలోకి వస్తారు. ఆ మార్గంలో వెళితే ఆ మార్గంలో మనకి యేసయ్య కనపడతారు. అది నిత్య జీవానికి మా గమ్యాన్ని మనకు చేర్చుతుంది. ఈ ఉపదేశం అంటే ఏమిటంటే 119వ కీర్తన 56వ వచనం చదవండి ఒకసారి. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కొంతమంది సంఘములు చూడండి, దేవా నాకు వరమి, నాకు స్వస్థపరిచే వరమి, నాకు దయ్యాలు వెళ్ళగొట్టే వరమి, ఇంక నాకు అట్ల వరమి, ఇలాంటి వరమి అని కొన్నిసార్లు మనం అడుగుతాం. అడిగినవన్నీ మనకి ఇస్తాడు దేవుడు. వినండి, అందరూ వినండి, అడిగినవన్నీ ఇస్తాడా? ఎందుకు అంటే కొంతమందికి స్వస్థపరిచే వరాలు అడుగుతారు కానీ ఇయ్యరు దేవుడు. అసలు వరం అంటే ఏమిటో తెలుసా? ఉపదేశము సంఘములో ఉంటే అది గొప్ప వరం అంట సంఘానికి. ఈరోజు కొంతమంది వరము 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 వరాలు కావాలి, వరాలు కావాలని కొంతమంది కోరుకుంటారు. అందుకే గారడి సిమోన్ ఉన్నాడు కదా బైబిల్లో, అతను గారడులు చేస్తూ ఆ లోకంలో ఆ దినాల్లో గడుపుతూ ఉంటే, ఆయన గారులు చేస్తూ అందరినీ స్వస్థపరుస్తుంటే, గారులు చేస్తూ అందరికీ మేలులు చేస్తుంటే, ఆ గారులు చేసే దినాల్లోనంటండి ఫిలిప్ అనే దైవసేవకుడు జీవవాక్యాన్ని చేత పట్టుకొని అక్కడికి వచ్చి, ఈయన ఎవరు తల మీద చేతులు ఉంచుతున్నారో వారందరూ పరిశుద్ధాత్మ శక్తి పొందుతున్నారు. ఆ వరాన్ని చూసి ఈ గారడి సిమోన్ అంటాడు, డబ్బు తీసుకొని పోయి ఏమడుగుతున్నాడు? అయ్యా ఈ డబ్బు తీసుకొని నేను కూడా ఎవరు తల మీద చేతులు ఉంచుతానో ఆ వరం కూడా నాకి అంటాడు. అప్పుడు ఈ పేతురు యోహాను వీళ్ళు ఏమంటారు? నీకేమైనా తెలివి ఉందా? ఇదేమన్నా డబ్బు పెట్టి కొంటే వచ్చేదా? సిమోను, ఇది దేవుడిస్తే ఇది ఆ వరము అని చెప్పి నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నువ్వు మారు మనసు పొందమంటారు. గారడి సిమోను డబ్బు పెట్టి నాకు వరమి అడుగుతున్నాడు. ఈ వరం ఇవ్వాల్సింది ఎవరండి? దేవుడు ఇవ్వాలండి. ఇప్పుడు సంఘములో కూడా స్వస్థపరిచే వరం కంటే, ఏమండి తల మీద చేతులు పెడితే దయ్యాలు వెళ్ళగొట్టే వరం కంటే ఉపదేశమే గొప్ప వరం. ఆ వరం ఎక్కడ ఉండదండి. ఒక 100 సంఘాలు చూడండి,
ఈ 100 సంఘాల్లో ఉపదేశం ఉండదు. ఏదో ఒక 5 సంఘాల్లో 10 సంఘాల్లో ఉపదేశం నిలిచి ఉంటుంది. ఆ ఉపదేశం ఉన్న సంఘాల్లో ఆ సంఘం ఎప్పటికైనా మంచి మార్గంలోనే దేవుడు నడిపించునుగాక. ఇంకొక మాట మనం చూస్తే అక్కడ 104వ వచనం చదవండి. నీ ఉపదేశములన్నీ నాకు వివేకం కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటాడు. ఇక్కడ చూడండి, ఉపదేశం వల్ల కొంతమందికి వివేకం కలుగుతుందంట. తప్పు మార్గములన్నీ వారు తెలుసుకొని ఏం చేస్తారు? అసహించుకుంటారు. అయ్యో, నేను జీవిస్తున్న జీవితం ఇది మంచిది కాదు కదా, నేను బ్రతుకుతున్న విధానం ఇది నాకు మంచిది కాదు కదా, నేను చెడు జీవితాన్ని జీవిస్తున్నానే, తెలివి లేకుండా నేను బతుకుతున్నానే, తప్పుడు మార్గం నేను జీవిస్తున్నానే అని వారికి వారు గ్రహించుకుంటారు. ఎప్పుడు? సంఘములో ఉపదేశము నీ వినినప్పుడు, ఆ ఉపదేశం నీ హృదయానికి తాకినప్పుడు ఏమవుతుందంటే, నిన్ను గుచ్చుకునేటట్లుగా ఆ మాటలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నీవు గ్రహించుకుంటావంట. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? తప్పు మార్గంలో నడిచే నీవు ఏం చేస్తావు? నీ చేసే ప్రతి తప్పులన్నీ కూడా అసహించుకుంటావు. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది తప్పులను అసహించుకోరు, చెడు మార్గంలోనే ఉంటుంటారు. కొంతమంది చెడు మార్గంలోనే ఉండగలిగితే నీ ఒకరోజు నరకానికి వెళ్ళక తప్పదండి. అందుకే ఈ ఉపదేశం నీ విను, ఉపదేశం ప్రకారం మనం బ్రతకగలిగితే ఆ ఉపదేశం నిన్ను ఏ మార్గంలో నడిపిస్తుందండి? మంచి మార్గంలో నిన్ను నడిపించునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. ఈ మాట బాగా వినండి అందరూ. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. చాలాసార్లు ఆమె గురించి విన్నారు కదా. ఎవరామె? చెప్పండి, ఎవరామె? నీవు చెప్తే కదా అప్ప అంటారా? వినండి. ఆ స్త్రీ ఎవరంటే, ఎర్రటి ఎండలో 12 గంటలప్పుడు బావి దగ్గరికి వస్తుంది. చెప్పండి ఇప్పుడైనా. సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ ఎర్రటి ఎండలో ఆ సంఖలో బిందు పెట్టుకొని ఎక్కడికి వస్తుంది? గ్రామముల నుంచి నీళ్ళ బావి దగ్గరికి వస్తుంది. అప్పుడే ఎర్రటి ఎండలో ఎవరు కూర్చున్నారు? ఈరోజు ఎండ కొంతమందికి ఎర్రటి ఎండ. ఈ టైంలో చర్చికి పోవాలి. కొంతమంది ఎండకు భయపడి మందిరానికి రారు, ఎండకు భయపడి కొన్నిసార్లు పని చేయరు, ఎండకు భయపడి కొన్నిసార్లు భయపడుతుంటారు. కానీ యేసు ప్రభు వారంటండి, ఎర్రటి ఎండలో మిట్టు మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆయన ఆ యాకోబు బావి దగ్గరే కూర్చున్నాడంట. ఎవరి కొరకండి? ఆయనకి తెలుసు ఈ బావి దగ్గరకు ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ మంచి మార్గంలో లేదామే, తప్పు మార్గంలో నడుస్తుంది కనుక ఆమె జీవితాన్ని బాగు చేయాలని ఆయన సర్వమెరిగిన దేవుడు గనక, హృదయాంతర్భాగాన్ని ఎరిగిన దేవుడు గనక ఆమె కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నాడండి. అప్పుడు ఆమె వచ్చింది. వచ్చిన వెంటనే యేసు ప్రభు వారు అడుగుతాడు ఆమెను, అమ్మా నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆమె ఏమంటది? మేమేమో సమరయులము, నీవేమో యూదుడవు, మేము మీతో మాట్లాడకూడదు, సాంగత్యం చేయకూడదు కదా అంటే. ఎందుకు ఆ మాట అంటే తెలుసామే? సమరయులు అంటే అర్థం ఏమిటి? పాపులు అని అర్థం. యూదులు అంటే అర్థం ఏమిటి? దేవుని చేత ఎన్నుకోబడిన వారు లేదా దేవుని ప్రజలు అని అర్థం. అందుకని యేసు ప్రభు వారు, ఆయనకి ఏ గోత్రం? యేసు ప్రభుది యూదా గోత్రం అంట. దావీదు ఏ గోత్రము? దావీదు ఏ గోత్రం అండి? యూదా గోత్రమే. దావీదు వంశంలో నుంచి పుట్టాడు. ఎవరు? యేసు ప్రభు వారు. మాకు అన్ని గోత్రాలు మాకు తెలియదు తప్ప మా గోత్రమో మాకు తెలియదు అంటారా? కొంతమంది గోత్రాలు తెలియకున్న వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. గట్టిగా వెళ్ళి చెప్పండి, అట్లాంటి వాళ్ళు ఉన్నారు నిజంగా అంటున్నారు. వినండి, ఈమె మేము సమరయులమండి అంటది. అంటే మేము పాపులం కదా, నీతో మాట్లాడకూడదు, మాట్లాడితే అని వాళ్ళకు అదొక అలవాటు ఆ దినాల్లో. అందుకే నీళ్ళు పోయలేదు తొందర. అప్పుడు యేసుప్రభు అంటాడమ్మా, కులం గిలం దాంతో నేను పక్కన పెట్టమ్మా, నువ్వు సమరయ స్త్రీ అయితే ఏమిటి, ఎవరైతే నాకు ముందు దాహం వేస్తుంది నిలువోయ్ అంటాడు. వెంటనే నీళ్లు తీసి నీళ్లు చేది ఏం చేస్తుంది? యేసుప్రభుకి పోస్తుంది. నీళ్లు తాగుతాడు. వెంటనే ఏం చేస్తాడు తెలుసా మీకు? ఉపదేశం చేస్తాడు. వాక్యం ఏం చేస్తుందంటే ఖండిస్తుంది. ముందు
ఉపదేశం ఏం చేస్తుందంటే మనిషిని ముందు ఏం చేస్తుంది? మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇప్పుడు ఎవరికైనా మన పిల్లలకి రోగం వచ్చిందని డాక్టర్ దగ్గర తీసుకుపోతామండి. డాక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు వెంటనే సార్ మా వానికి జ్వరం వచ్చింది సార్, తలకి నొప్పి వచ్చింది సార్, కడుపు నొప్పి వచ్చింది సార్ అంటాం. వాడిని తీసుకుని ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? పట్టుకో, పండు పెట్టు, ఎక్కించి అట్లా పడుస్తాడు, ఎదురుగా సూదితో పడుస్తాడండి. ఏం చేస్తాడంటే, అవ్వ ఎప్పుడురా తిన్నావా, అన్నం తిన్నావా అని మెల్లగా సూదిలో ఏం చేస్తాడు? మందు ఎక్కించుకొని అట్లా పెట్టుకొని రారా బాగోనికి చాక్లెట్ ఇస్తాను రారా అంటే నమ్మిస్తాడు. కాసేపు బాగోని ఓదార్చి, నీ కడుపు నొప్పి ఇక్కడ నస్తుందా, ఇక్కడ నస్తుందా, ఇక్కడ నస్తుందా అని చెప్పి అప్పుడు మెల్లగా చూసుకొని అక్కడ తిరుగని వెనక గిట్లనుకో ఇట్లా అనుకో టక్కన వేసింటాడు అంటుంటాడు వీడు. అంటే ఉపదేశం అంటే ఏమిటో తెలుసండి. ఈ స్త్రీ యేసు ప్రభువుకు తెలుసు ఈమె తప్పు మార్గంలో జీవిస్తుందని, ఈమె తప్పుడు అడుగుల్లో జీవిస్తుందని తెలుసు. వెంటనే పాపాత్మురాలా నువ్వు మానుకుంటావా లేదా, లేకుండా సంపదనా నేను శిక్షిద్దునా అన్నాడా? ఎందుకు అంటే అలా అంటే ఎవరు మారురండి. ఆమె జీవితాన్ని గ్రహించుకునేటట్లుగా ఆ గ్రహింపు కొరకు యేసుప్రభు వారు అంటాడు, అమ్మా దాహం వేస్తుంది ఏమంటాడు. ఆమె అంటది సరే నీళ్ళు పోస్తుంది. నీళ్ళు పోసిన వెంటనే అప్పుడు ఉపదేశం చేస్తాడు ఆమెకు ఏమని, అమ్మా నీవిచ్చిన నీళ్ళు నేను తాగాను, మరలా ఒక 10 నిమిషాలకు అర్ధగంటకు గంటకు మరలా నాకు దప్పికేస్తుంది. నేనిచ్చే నువ్వు నీళ్ళు తాగితే మరలా ఎప్పుడు నువ్వు, అప్పుడు ఆమెకి ఏం పుడుతుంది? ఆశ పుడుతుంది. అవునా ప్రభా, అవునా? అప్పటి వరకు యేసు ప్రభు ఈయనే లోకరక్షకుడని ఆమెకు తెలీదు. ఎప్పుడు తెలుసుకునింది అంటే ఉపదేశం ఎప్పుడైతే చేశాడో, మరి ఎంతసేపు అక్కడ ఎంత సమయము ఆమెతో మాట్లాడాడో అక్కడ సమయం రాయబడలేదు, కానీ ఎంత గంట సేపు మాట్లాడాడో అర్ధగంట మాట్లాడాడో అక్కడ సమయం రాయబడలేదు. ఆమెతో ఏం మాట్లాడాడో అవే రాయబడ్డాయి. ఇక్కడ ఆ మాటలు చెబుతూ ఉంటే ఆమెకు ఒక మాట అంటాడు, అమ్మా నువ్వు అట్లాగనా, నీవు కోరుకున్నట్లుగా నిల్లిస్తాను, దాహం తీర్చుకోవాలని ఆశతో ఉన్నావు కదా, ముందు నీ భర్తను తీసుకొని. అంటే యేసుప్రభుకు తెలీదా ఆమె తప్పు మార్గంలో ఉందని? తెలిసేనండి, తెలిసే ఖండించలేదు తొందర. యేసుప్రభు ఆయన జీవిత కాలమంతా శాస్త్రులను పరిచయం ఖండించాడు, కానీ పాపులను ఖండించలేదు. వారికి ఏం చేశాడు తెలుసా? ఉపదేశం చేశాడు. శాస్త్రుల పరిచయం ఎందుకు ఖండించాడంటే వాళ్ళకి వాక్యం అంత తెలిసి కూడా తప్పు మార్గంలో, అందుకే ఖండించాడు. తెలియక కొంతమంది తెలియక తప్పుడు మార్గంలో నడుస్తుంటారు చూడండి. ఇలాంటి వాళ్ళకంతా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉపదేశమే చేశాడు. ఆ ఉపదేశాన్ని వినిపించాడు, ఉపదేశం ప్రకారం వారిని జీవింపజేశాడు, నడిపించాడు. కానీ శాస్త్రులను పరిచయాలను సర్దుకాయలను మాత్రము మోమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ఖండించేవాడు ప్రభు. ఈ స్త్రీ తెలియక చేసిందో, తెలియక తప్పుడు మార్గంలో నడుస్తుందో ఆమెకు తెలియదు కనుక ఆమెకు వచ్చే అపాయాన్ని తప్పించడానికి కొరకు ప్రభు అంటాడు, నువ్వు ముందు వెళ్ళి నీ భర్తను తీసుకురా పోమ్మా. అప్పుడు వెంటనే ఏమంటుందయ్యా, నాకు భర్తలు లేరయ్యా. ఆయన అంటాడు, అమ్మా నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఉన్నవాడు ఇప్పుడున్నవాడు నీవాడు అంటే అప్పుడు మొత్తానికి ఎంతమంది ఆమెకు అక్రమ సంబంధం ఉందండి? 6 మంది భర్తలతోనంటండి. అంటే ఆమె జీవితం అంతా కూడా ఎలా జీవిస్తుంది? తప్పు మార్గంలో బతుకుతుంది. ఆ తప్పు మార్గంలో బతుకుతున్న ఆమెను డైరెక్ట్గా ఖండించలేదు. ఏం చేశాడు? ఉపదేశము చేసి, ఆ ఉపదేశం వల్ల ఆమె ఏమని తెలుసా? వెంటనే అక్కడ ఇప్పుడు ఆ మాట చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చదవండి. వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి, కానీ నీకేమి కావాలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనైనను ఎవడును అడగలేదు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారందరూ ఊర్ల నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇప్పుడు 39వ వచనం చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆమెకు ఆ మాట చెప్పాడు వెంటనే నువ్వు చూసావా అని అనిందండి. అనలేదు. అవును కదా, నా జీవితం నేను తప్పు మార్గంలో జీవిస్తున్నానే, ఈయన నాకు ఇలాంటి ఉపదేశం చేశాడే అని చెప్పి
ఆయన మీద కోపపడలేదంట, ఆయన మీద త్వరగా ఆయన మీద విసుక్కోలేదంట. ఆమె జీవితాన్ని సరి చేసుకునింది. తప్పు మార్గంలో జీవిస్తున్న ఆమె మంచి మార్గంలో నడవాలని ఆశపడింది. వెంటనే ఊర్లోకి వెళ్ళింది. తన సంకలో ఏముంది? కుండ. అంటే కుండ దేనికి సాదృశ్యమో తెలుసా? మనిషికి సాదృశ్యం. కుండ దేనికి సాదృశ్యమో తెలుసా? పాపానికి సాదృశ్యం. ఈ కుండ ఎప్పుడు కూడా సంకలో ఉన్న ఈ కుండ మనం విడిచిపెట్టాలి. ఈ కుండ పగిలితే కానీ నీ కొత్త జీవితము రాదండి. కొంతమంది కుండను మోసుకొని తిరుగుతుంటారు ఎప్పుడు. కుండ, ఈ కుండను వదిలిపెట్టేసింది వెంటనే. ఎందుకో తెలుసా? ఆ కుండను ఎందుకు వదిలిపెట్టేసిందంటే ఆ కుండకి విలువనీయలేదండి ఆమె. వెంటనే అది పగిలిపోయినా నాకు అనవసరం అని చెప్పి వదిలిపెట్టేసి తన పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఎవరికి చెప్పింది? గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ఆ ప్రజలకు చెప్పింది. ఏమని? నా జీవితాన్ని బోధించినటువంటి ఒక ఆయన మనుషుడు ఉన్నాడు, ఆయనే క్రీస్తు, ఆయన నజరేయుడైన యేసు, రండి మీ జీవితాలు కూడా మారుస్తాడు రండి అని చెప్పి ఆమె జీవితాన్ని మార్చుకునింది. 10 మందిని ఎక్కడికి తీసుకొచ్చిందండి? యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చింది. వెంటనే వారు కూడా వచ్చారు. ఎవరైనా ఎట్లుంటాడో చూడడానికి వచ్చారు. చూడడానికి వచ్చిన వారందరితో అందరికీ దేవుడు ఏం చేశాడు? ఉపదేశం చేశాడండి. ఉపదేశం చేయబడిన వారందరూ కూడా విన్నారు. విని తప్పుడు మార్గం నడుస్తున్న వారందరూ కూడా ఏ మార్గం నడిచారు? మంచి మార్గం నడిచారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే సంఘంలో ఏముండాలంట? ఉపదేశం ఉండాలి. ఉపదేశం ఏం చేస్తుంది మన జీవితంలో? మొట్టమొదటిగా తప్పు మార్గంలో నడుస్తున్న మనల్ని ఏ మార్గం నడిపిస్తుంది? మంచి మార్గంలోకి నడిపిస్తుంది. నడిచే మార్గం మనకు కొన్నిసార్లు కొంతమందిని అంటుంటా, అన్న ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు? ఎక్కడికి పోవాలి నాకే తెలియదు అంటుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియని మార్గాలు మనం నడుస్తుంటాం. ఎలా బ్రతుకుతున్నామో మనకు తెలియదు, ఎలా మాట్లాడుతున్నామో మనకు తెలియదు. కానీ మనం ఎన్ని తప్పుడు మార్గాలు నడవాలని ఆశిస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? పలుసార్లు వాక్యం ద్వారా మనల్ని ఉపదేశాన్ని బోధించి మనం తప్పుగా మార్గం నడుస్తున్న మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండవ మాట, ఈ ఉపదేశం ఇంకా ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఉపదేశం ఏం చేస్తుందంటే, నా ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడంట. ఉండడమే కాదు, కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట. ఉపదేశం రెండవదిగా ఏం చేస్తుందంటే, కొన్నిసార్లు మన జీవితంలో సంతోషం కంటే కీడు ఎక్కువ వస్తుంది, ఆనందం కంటే కీడు ఎక్కువ వస్తుంది. ఎప్పుడు సంతోషంగా ఒక అర్ధగంట సంతోషంగా ఉంటే కొన్ని గంటలల్లో కొన్నిసార్లు భయము, వణుకు, కలవరము, నెమ్మది లేని జీవితం కొందరికి. కొందరు పుట్టుకతో నుంచి సత్యంత వరకు ఎప్పుడు మా బాధే 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 అంటుంటారు. అంటే కొందరికి కీడు, వారి జీవితంలో కీడు రావాలని ఎవరు కోరుకోరు కానివ్వండి, ఇవి అకస్మాత్తుగా కీళ్ళు వస్తుంటాయి. ఈ కీడు వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడంటే భయపడతాడంట. ఏం చేస్తాడు? భయపడతాడు. కొంతమంది ఎప్పుడు భయమే, భయము భయం భయము. అన్న పాడబడనంటే నాకు భయం వేస్తుంది సార్. అమ్మ ప్రార్థన చేయమంటే నాకు భయం వేస్తుంది సార్. అమ్మ చర్చికి టక్కన రావాలంటే అప్పుడు కూడా భయం వేస్తుంది సార్. చూడండి, కొంతమంది ఎప్పుడు భయము 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 భయం. ఎందుకు భయము అంటే, నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ భయాన్ని వదులుకోలేవు. ఈ భయపడే వాళ్ళు ఎవరో తెలుసా? పిరికాత్మ కలిగిన వారు. వీళ్ళు ఏ ఆత్మ ఉంటుంది వారిలో? ప్రతి దానికి భయమే, ప్రతి దానికి భయమే. కుక్క వస్తే ఎదురొస్తే భయమే, పిల్లి ఎదురొస్తే భయమే, పైనుంచి బలి పడితే భయమే. ఏం జరుగుతుందో ఏం లేదు. కొంతమంది భయం భయం ఊరికి అనవసరం భయం. కొంతమందికి ఎవరికైనా షుగర్ వస్తే నాకు కూడా వస్తుందేమో, కొంతమంది బీపీ వస్తుందేమో, నాకు భర్తకు వచ్చి నాకు వస్తుందేమో, మా నాయనకు వచ్చింది నాకు వస్తుందేమో, కొంతమంది కడుపు నొప్పి వస్తే నాకు వస్తుందేమో. చూడండి, భయమే ఒక భయం. యోబు అంటాడు కదా, నా మీదికి ఏది వచ్చునని భయపడుతున్నా అదే నా మీదికి. చాలామంది
ఏమొస్తుందని భయపడుతుంటారు, అదే వాడి మీదకి వస్తుంటుంది. ఒకసారి ఒక మాట చెప్పాను మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ఓ తల్లికి కుమారుడు ఉన్నాడంటండి. ఆ కుమారుడు ఎదుటివాని ఇల్లు ఆ పిల్లవాడితో ఆడుకునేవాడంట, రోజు ఆడుకునేవాడంట. ఆడుకుంటుంటే ఒకసారి ఈ పిల్లలు కదండి, కల్మషం లేని పిల్లలు కదా, కళంకం లేని పిల్లలు కదా, బాగా ఆడుకుంటుంటే వీనికి ఒకసారి తొట్టు పోసిందంట. తొట్టు అంటే ఏమంటారు మన భాషలో? తొట్టేనా? తొట్ట నాకే ఏదో ఒక తట్టు, ఏదో ఒక ఆ తట్టు పోసిందంట. తట్టు పోస్తే ఆ తట్టు పోసిన వాళ్ళు ఎట్లుంటారు? శరీరం అంతా గుల్లలు 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 గుల్లలు, ఇంతది ముఖం అంతా వేస్తే అప్పుడు ఈ తల్లి ఆ కుమారుడు వెళ్ళి ఆ పిల్లంతో ఆడుకుంటుంటే, రే వానికి తట్టు పోసిందిరా, నువ్వు వాడు తాగే నీళ్ళు నువ్వు తాగొద్దు, వాడు తినే అన్నంలో నువ్వు తినొద్దు అని చెప్పి వాడిని బాగా కొట్టి వాడిని రోజంతా ఆడుకున్నాడంట. ఆడుకుంటే తల్లికి భయం వేసిందంట, ఎక్కడ నా కుమారుని కూడా వస్తుందో అని, ఎక్కడ ఈయనకి కూడా తట్టు పోస్తుందో అని. అప్పుడు ఏం చేసేదంట, వాడిని తీసుకొని వచ్చి రాత్రంతా తల్లికి భయం, ఈయనకి వస్తుంది భయం. ఇంకా ఇన్ని అన్నం తినిపించింది, స్నానం చేయించింది, శుభ్రం స్నానం చేయించి చేతులు కడిగి చప్పబెట్టి అన్న కడిగి ఇంక రాత్రి ఆయన పడుకోబెట్టిందంట. ప్రార్థన చేసేది, ఆ శరీరం అంతా చూసేది. ఒక గంట ప్రార్థన చేసేది, శరీరం అంతా చూసేది. ఇంకా ఎంతసేపు చేస్తుంది ఆమె ప్రార్థన? ఇంకా అర్ధరాత్రి 12 గంటల వరకు ఏం చేసినట్టుంది. మొత్తానికి పడుకొని ఇంకేం లేదు అమ్మయ్యా అనుకునింది. ఇంకా పొద్దున్నే తెల్లవారులేసరికే ఈయనకి మరో వచ్చింది లేదని చూసేసరికే చిన్నగా వాడికి కూడా తట్టుబోస్తుందంట. తట్టుబోస్తుంటే ఇంకేమే కూడా వాంతో ఆడుకున్నావు అంటే, నేను అంటాను ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే, ఏది వస్తుందని ముందే మనం తలస్తామో, ఏది నా మీదకి వస్తుందని మనమే భయపడతామో, అది నిశ్చయముగా వాళ్ళ జీవితంలో వచ్చి ఉంటుంది. ఎవరైతే నాకేం రాదు, ప్రభు ఏమంటాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అంటాడు. విశ్వాసంతో కలిగిన వారైతే, ఉపదేశాన్ని వినేవారైతే, ఉపదేశాన్ని హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించే వాళ్ళైతే, ఆ ఉపదేశం ఏం చేస్తుంది తెలుసా? వారిని ధైర్యపరుస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశముల నుండి వారిని విడిపిస్తుంది. చూడండి, జ్ఞానుల ఉపదేశం ఎట్లాంటిదంట? జీవపు ఊట అంట. కొందరికి మరణ పాశం, కొందరికి మరణ భయం పట్టుకుంటుంది. కొంతమందికి ఏ భయమో? ఏ భయం ఇది? కొందరికి మరణ భయం, కొందరికి రోగాలు వస్తే భయం, కొందరికి అప్పులు చేసుకున్నప్పుడు భయం, కొంతమందికి ఇంకా రకరకాలకు ఒక్కొక్క భయం. కొందరికి అన్నీ బాగుంటాయి, ఒక చిన్న చిన్న విషయాలకు భయపడుతుంటారు. ఎందుకు భయపడతారో తెలియదు. సాతాను అనేటువంటి వ్యక్తి మనిషిలో చొరబడితే ఏం తెస్తాడు తెలుసా? భయం తెస్తాడు. అదే ఉపదేశం వినండి, ఉపదేశం మన హృదయంలో భద్రపరచుకోండి. నీ భయం కాదు కదా, నీకు ఎలాంటి కీడు వస్తుందని నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? నీ హృదయంలో ఏముందో తెలుసా? పిరికాత్మ లేదు, నీ హృదయంలో ఏముంది? ఉపదేశం ఉంది. ఆ ఉపదేశాన్ని వింటున్నావు, ఉపదేశం నేను ధైర్యపరిచింది, ఉపదేశం నీ హృదయంలో కార్యం జరిగించింది. అందుకే నువ్వు కీడు వచ్చుతున్న భయం లేక నెమ్మదిగా ఉంటావు. కొంతమంది నెమ్మది ఉండదు, కొంతమంది హృదయంలో నెమ్మది ఉండదు. ఎంతో సంపాదిస్తుంటాం, అనేక పనులు చేస్తుంటాం, కానీ ఇంట్లో నెమ్మది ఉండదు. భయం ఏదో ఒక దానికి భయం అండి. అక్కడే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకుంటున్నట్లు ఆయన నిన్ను కాపాడును. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే 23వ వచనం చదవండి. అప్పుడు నీ మార్గం నువ్వు సురక్షితము నడిచెదవు, నీ పాదములు ఎప్పుడు త్రొట్టిల్లదు. పండుకొనినప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరిండు సుఖముగా నిద్రించదవు. అకస్మాత్తుగా భయం కలిగినప్పుడు నువ్వు భయపడవు అంటాడు. అంటే ఎవరు భయపడరు అంటే, ఎవరైతే ఉపదేశాన్ని ఏం చేస్తారు? విని విడిచిపెట్టరు, ఉపదేశాన్ని అంగీకరిస్తారు, ఉపదేశాన్ని వింటారు, ఉపదేశం ప్రకారం బ్రతుకుతారు. వారి ఉపదేశంలో వారి జీవితంలో కార్యం జరిగిస్తుంది కనుక
ఆ ఉపదేశం ఏం చేస్తుందంటే వారికి నెమ్మదిస్తుందంట, భయాన్ని తొలగిస్తుందంట. అందుకే ఈ మాట కొందరికి అకస్మాత్తుగా భయం కలుగుతుంది, కొన్నిసార్లు అకస్మాత్తుగా భయం కలుగుతుంది కొన్నిసార్లు. ఒకసారి హైదరాబాద్ ఉందా, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నాకు అంత కొత్తది, అదే ఫస్ట్ వెళ్ళాను. ఒక ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్కి ఫోన్ చేశాను, వాడు వచ్చాడు. ఎగ్జామ్ అంతా రాసినాక, ఒరే నిన్ను ఒక జూ పార్క్ తీసుకొని పోతాను రా అన్నాడు. ఏ పార్క్ అది? జూ పార్క్. ఆ పార్క్ ఎట్లాంటిదంటే అడవిలు కాదు, అడవిలాగే తయారు చేసి ఉంటారు, పెద్ద జూ పార్క్. అది ఎక్కడ సిటీ, దాని పేర్లు తెలియలేండి, అక్కడ ఉంది. వాడు తీసుకొని వెళ్ళాడు, 100 రూపాయలని టికెట్ తీసుకొని వెళ్ళి, అరే నాకు భయం వేస్తుంది అంటే వాడు అంటాడు, ఏ భయపడకూడదు, నేను ముందుంటాను నువ్వు వెనుక నుంచి రా అన్నాడు. వీడు ఎంత ధైర్యవంతుడు అనుకున్నాను నేను. ముందుంటాను, నేను ముందు నడుతాను రా అని వెనుక నుంచి నన్ను రమ్మన్నాడు. వాడు వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళేటప్పుడు ఇట్లా సిలువ వేసుకున్నాడు. దేవా తండ్రి యేసు ప్రభువా, ఈ జూలో నుంచి ఇక్కడ తిరిగి ఇక్కడ వచ్చేటట్లు చేయ ప్రభువా అంటే, ఇక్కడి నుంచి తిరిగి అక్కడి నుంచి రావాలి, అది ఇట్లా ఇన్ను అట్లా అవుట్. ఇక్కడ నుంచి అక్కడి నుంచి వచ్చే లోపల ఏమున్నా తెలుసా, ఈ మనుషులు ఉంటారు కదా, మనుషులు ఒకరు పులేసి వేసుకుని ఉంటాడు, ఇంకొకరు ఎలుగుబంటి వేసి వేసుకుని ఉంటాడు. ఆ దాంట్లోనండి ఆ నిజమైన సింహాలు కాదు, పులిలు కాదు, మనుషులు అట్లా వేసుకొని ఒకడు కుక్క వేసుకుని ఉంటాడు. వాడు ఏం చేసిన ముందు వెళితేగా నేనేం చేశాను తెలుసా, అది చీకటి, ఇంత కూడా వెళ్తారలేదు. వాని షర్టు పట్టుకొని ఇట్లా నడుస్తున్నాను. వాడు అంటున్నాడు, నువ్వు భయపడదా అంటాడు. నాకేమో కొత్త చీకటి ఉంది, నాకు అసలు చీకటి అంటే చాలా భయం, చిన్నప్పటి నుంచి భయం. వాడు అంటాడు వెనక్కి పట్టుకున్నా, నాయన అంగు పెట్టుకో, షర్టు పట్టుకున్నా, నాకు గట్టి పట్టుకున్నా, రే 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 ముందు, నువ్వు భయపడదా లేకుండా నడిచిపోతారు అంటాడు. వాడికి అసలు లోపలే భయం వచ్చినట్టుంది. వాడు భయపడితే నేను అక్కడ భయపడతానని ఊకే అంటున్నా, భయపడదా అంటున్నాడు. కొద్దిగా వెళ్ళే లోపల వీడు పులివేషం వేసుకున్నాడు కదా, అన్నాడు. నాకంటే ముందు వాడు పారిపోయినాడు. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, కొంతమందికి భయం, చిన్నదానికి భయం, పెద్దదానికి భయం అండి. ఇక్కడ చూడండి, అకస్మాత్తు కొన్నిసార్లు భయాలు కలుగుతుంటాయి. కొన్నిసార్లు చిన్న రోగం వస్తే ఈయనకి ఎన్ని రోగమే. కొంతమంది చిన్నదే సమస్య, చిన్నదేనండి, అది ఊరికే మౌనంగా ఉంటే సరిపోతుంది, చిన్న ప్రార్థన చేసుకుంటే అక్కడికి సెట్ అయిపోతుంది. అట్లా దాన్ని కూడా చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసుకుంటారు. కొంతమంది చిన్నదాన్ని ఇంత పెద్దగా చేసుకుంటారు. అంటే దాన్ని ఏమంటారు, లోక సామెత, గోరుతో పోయేదాన్ని గొడ్డలదాకా తెచ్చుకుంటారు. కొంతమంది అనవసరమైన భయం, భయపడే వాళ్ళకంతా ఒక మాట చెప్తున్నాడు దేవుడు. 3వ కీర్తన 5వ వచనం చదవండి అందరు కలిసి. మాట బాగా చదవండి అందరూ. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు అందరూ చెప్పండి, నేను భయపడను అనండి. అంతేనా? ఇంకోసారి చెప్పండి గట్టిగా. ఆడ భయపడినట్లు మీరు భయపడుతున్నట్టున్నారు. చూడండి, కొన్నిసార్లు మన భయాలన్నీ కూడా పోగొట్టాలంటే కొంతమంది ఆ ధైర్యం కొరకు కొంతమంది అనేక ప్రయోగాలు చేస్తుంటారు. అనేక ప్రయోగాలు చేసిన కొంతమంది ధైర్యాన్ని కోల్పోతారు. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ సంఘములోని ఉపదేశాన్ని నువ్వు వినగలిగితే, ఆ ఉపదేశం నీ హృదయంలో ఆ స్థిరంగా ఉండనట్లయితే, ఆ ఉపదేశాన్ని నీ విని దాని ప్రకారం నువ్వు నడిస్తే, ఈ ఉపదేశం ఏం చేస్తుంది? కీడు వచ్చుచున్న భయం లేక నీకు ఏమిస్తుందంట? నెమ్మది. అప్పుడు నువ్వు పండుకొని నిద్రపోయి 10,000 మంది నిన్ను దండెత్తినా, నీ శత్రులే నీకు ఎదురైనా, నీ సమస్యలే నీకు పెద్ద సమస్యలుగా నీకు పొంగిపోర్లినా, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఎవ్వరు ఏమైనా పర్లేదు, నేను బాగుంటానని ధైర్యంతో నువ్వు ఉంటావంట. అందుకే ఆ దావీదు ఆ మాట రాస్తాడు, ఏమని? 10,000 మంది దండెత్తినా నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను.
యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రులందరి దవడ ఎముకల మీద కొట్టువాడువు నీవే, దుష్టుల పళ్ళు విరుగొట్టువాడు నీవే. చూడండి, మనం ఒకసారి కొన్నిసార్లు భయపడి ఇట్లు చేసినట్టు తప్పు చేసిన ఏమొస్తుందో అని భయపడుతూ ఉంటాం. నువ్వు భయపడనక్కర్లేదు, బాధించబడాల్సిన అక్కర్లేదు. నువ్వు ఉపదేశంతో కట్టబడిన వ్యక్తివి, ఉపదేశానికి స్థిరపరచబడిన వ్యక్తివి, ఉపదేశాన్ని విని దాని ప్రకారం నడుస్తున్న వ్యక్తివి. ఎందుకు నీకు భయం? ఆ భయం ఎవరి వల్ల కాదండి, సాతాను వల్ల కలుగుతున్న భయం. ఆ భయాన్ని వదిలిపెట్టేసేయి, ఆ దిగులును వదిలిపెట్టేసేయి. రోగాలు వచ్చాయి, ఇవి ఏం చేస్తాయో అని భయపడొద్దు. సమస్యలు వచ్చాయి, ఈ సమస్యలు ఎంతవరకు మమ్మల్ని కృంగదీస్తాయో అని భయపడొద్దు. అప్పుల సమస్య ఉంది, ఇది తీర్చనా అని భయపడొద్దు. నా తండ్రి నీకు ఉపదేశం చేశాడు గనక ఈ ఉపదేశం నువ్వు అవలంబిస్తే ఈ ఉపదేశం నీకు కీడు వస్తున్న భయం లేక నీ కుటుంబంలో నీకు నెమ్మది కలగజేయునుగాక, నీ హృదయంలో ఆనందం కలగజేయునుగాక. నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా? నీ చేతులు ఏముంది? ఉపదేశం ఉంది. నీ హృదయం నిండా ఏముంది? ఉపదేశం ఉంది. నీ ఏ సంఘములో ఉన్నావు? ఉపదేశములో కట్టబడిన సంఘములో ఉన్నావు. అది నీకు దేవుడు వరంగా ఇచ్చాడు. ఆ ఉపదేశము నిన్ను ధైర్యపరుస్తుందండి. అందుకని కొంతమంది ఎప్పుడు కొంతమంది కీడు చేయాలని చూస్తారు. మనం కీడు కాదు. మనకంటే ముందు మన దేవుడు మన పక్షమున వారికి పగ తీర్చుకుంటాడు. వారి దవడ పళ్ళు విరగ్గొడతాడు. వారి మన కళ్ళెదుట నాశనమైతే అట్లాగే చేస్తాడు. ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో, ఎవరైతే నిన్ను భయక్రాంతులుగా చేస్తున్నారో, ఏ సమస్యలు అయితే నిన్ను వెంటాడుతున్నాయో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. 10,000 మంది నిన్ను దండెత్తినా నువ్వు బాగా నిద్రపో. యోనలు అక్కడ యోన ఎట్లా పండుకున్నాడు? మరి అట్లని చెప్పి సమయానికి ఎంత పండారా మీరు? అట్లా కదా దాని అర్థం. నిర్లక్ష్యం కాదు. అంతా ఓడలేక దేవుడు నిన్ను పట్టణకు పోయాను అంటే అది విడిచిపెట్టి నాకేం కావాలి ముందు? నిద్ర పోయి ఓడ దివుబాగుని ఎవరు లేని స్థలంలో పండుకున్నాడంట. చూడండి, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. వచ్చి అక్కడ పండుకున్నాడంట. ఈ దేవుడు ఊకే ఉంటాడా? నెమ్మది లేకుండా చేశాడు. వాళ్ళే పాపం అప్పుడప్పుడు సరుకులు కొని ఓడలేసుకొని పోతుంటే ఆ సముద్రం దేవుడు చూశాడు. పోని ఇంకా కొద్దిగా లోతుకు పోని, సముద్రం ఇంకా మధ్యనికి పోని. మధ్యలో అక్కడ కాకుండా ఈ ఒడ్డుకి చేరుకోకుండా మధ్యలో ఇరికిచ్చాడంట. మధ్యలో ఏం చేశాడు దేవుడు? పెను తుఫాను. చూడండి, కొంతమంది పెను తుఫానులు లేపాడు. ఎవరు లేపారు? అది యోన లేపాడా? మనుషులు లేపారా? లేదు. భయం, అందరికి భయం. అప్పుడు ఆ ఓడలో పెనుగాలులు తుఫాన్లు చెలరేగడం వల్ల అందరూ భయపడ్డారు. ఎవరు దేవుడు కొరకు పూజ చేసుకున్న ఆ పెనుగాలులు తుఫాను ఆగాయా? ఈ ఓడ అధికారి జ్ఞానవంతుడు కిందికి దిగొచ్చి చూస్తే ఎవరు ఉన్నాడు కదా, ఒక ఆయన. ఏం పేరు? నిద్రపోతూ పండుకున్నాడంట. ఈయనే సుఖం. పండుకొని నిద్రపోతే కనీసం ఆయనకి ఇంత కూడా చింత లేదు. ఎందుకంటే ఇంత దేవుడు చూసుకుంటాడని పండుకున్నాడు. ఆయన అదే ధైర్యం అంటే. గడిగలెళ్ళి చెప్పండి. పండుకున్నాడు. ఎందుకు తెలుసు? ఇదంతా దేవుడు చూసుకుంటాడులే. దేవుడు ఈ యోనకు తెలుసు. దేవుడు అనుకుంటే నీవు ఇట్లా వెళ్ళా అంటాడు. మరి నువ్వు ఇట్లు తిరిగి అంటాడు. ఇదంతా యా తిప్పులు పడదురా, ఇక దేవుని చేతిలో మనం ఉన్నాము, దేవుడు ఏమన్నా చేయను అని పండుకున్నాడంట. పండుకుంటే దేవుడు ఆ పెనుగాలులు తుఫాను రేపినాక ఓడధికారులు లేచి చూస్తాడు. ఓ ఈ నిద్రపోతా అంటాడు. అప్పుడు లేచి ఏమన్నా ఇంత మేము భయపడుతుంటే ఎవరు ఎట్లా చచ్చిపోతామో మా బాధలు మేముంటే నీవేమరా సప్పరించి పండుకున్నావు అంటాడు. నిద్రపోతా సప్పరించి పండుకున్నావు అంటే ఏడా ఎట్లా? అప్పుడు లేచి అప్పుడు పెనుగాలుల తుఫాను. ఇదంతా ఎట్లా అంటే ఇదంతా మీ చేత కాదు, ముందు నన్ను ఎత్తి సముద్రంలో ఇదంతా నా వల్లే వచ్చింది అంటాడు. మరి చూడండి ఎంత ధైర్యం. మరి అప్పుడు సముద్రంలో పడేస్తే అప్పుడు నిమ్మళమైందంట. అప్పుడు ఏం చేశారు తెలుసా? వారు పాపం సముద్రం ముందు చూడండి. నాకు విచిత్రమైన మాట ఏమిటంటే వాళ్ళు వేలు ఖర్చులు పెట్టి సరుకులు తెచ్చుకున్నారు లేదా? సరుకులు సముద్రంలో పడేసినా కూడా ఆగలేదంట. మరి చూడండి, ఆఖరికి ఎప్పుడు ఆగింది? యోనను పడేసినప్పుడు
నిజంగా చెప్పాలంటే కీడనేది ఎవరి ద్వారా వచ్చేదో వారి ద్వారా వెళుతుంది. నెమ్మది లేకుండా ఎవరైతే చేశారో వాళ్ళ ద్వారే పోతుంది. మనం ఎప్పుడే కానీ నెమ్మది లేని కాడ పారిపోకూడదు. ఇక్కడ నాకు నెమ్మది లేదు, ఇక్కడ నాకు శత్రుత్వం ఎక్కడ, ఇక్కడ నాకు సుఖం లేదు అని మనం ఎప్పుడు పారిపోకూడదు అంట. ఎక్కడ నెమ్మది కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలంట. ఏ వ్యక్తికి చెడుగా మార్చబడ్డామో అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందాలంట. అదే వ్యక్తి దగ్గర మనం ఏం చేయాలంట, ఘనత తెచ్చుకోవాలంట. కానీ మనం ఏం చూస్తామంటే, ఆయన నండ్రాను ఒకసారి అత్త కోడలు కొట్లాడబడిందంట. ఈ మాట చెప్పి ముందుకెళ్తాను. గొడవపడి ఒకే సంఘానికి వెళ్తున్నారంట. వెళితే మా అత్త వచ్చి ముందు కూర్చొని బాగా పాట పాడుతుందంట. ఏ పాట పాడినప్పుడల్లా, నా ప్రియుడు నా ప్రియ యేసు అని పాట పాడుతుందంట. భార్య నీవేం తక్కువ నాన్న ఎక్కువ అని చెప్పి ఆమె ఇంకో పాట పడుతుందంట. ఇంకా ఆమెకు నచ్చిన పాట ఇద్దరు సంఘంలో ఇంట్లోకి వెళ్ళేసరికి గొడవ అంట. గొడవ ఒకసారి ఇద్దరు రాకుండా అయిపోయారు. ఈ సేవకునికి భారమే కదా, ఎక్క వచ్చేది భలే వచ్చేది, ఏమయ్య పాటలు బాగా పడేది, పరిచయం బాగు చేసేదని ఇద్దరు సేవకుని భార్య వెళ్ళి వాళ్ళతో అన్నారంట. అప్పటికే గొడవ పడ్డారంట. సేవకుడు ఎప్పుడే తెల్లే లోపల ఇంకా అందరూ నోరు ముడుచుకొని ఇద్దరు అత్త గోడలు ముడుచుకొని ఈమె వంటింట్లోకి దూరిందంటే ఈమె బెదిరిలోకి దూరిందంట. అక్క 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 అంటే తలుపు తెరిచారు. అప్పుడు వచ్చి, వందనాలు సార్, మరి కొట్లాడలేదు అన్నట్లుగా, వందనాలు సార్ వచ్చారు. ఏమ్మా చర్చికి రారేమ్మా, ఇప్పుడు భలే వచ్చారు, మీరు భలే వచ్చారంటే, ఏం లేదు సార్ మా ఎత్తు వచ్చి నన్ను రాను సార్ అనిందట కోళ్ళు. ఎందుకు రావమ్మా? లేదు సార్, నిజం సార్, నువ్వేమన్నా అనుకో, నేను రాను సార్. ఏమ్మా ఎందుకమ్మా అట్లానే అత్తని పిలిచాడంట. ఏమ్మా ఎందుకమ్మా మీరు ఏమంటావు? సార్ నా కోడలు ఇస్తే నేను రాను సార్ అనిందట. ఎందుకమ్మా ఏమని జరిగింది? బాగానే పాటలు పాడారు కదమ్మా. అదంతా చర్చిలో ఉన్నంత వరకే. ఇంట్లోనా ఎట్లుంటామంట మనము? ఎప్పుడు నెమ్మది వస్తుంది, ఎప్పుడు భయాన్ని పోగొడుతుందంటే ఉపదేశము నీవు వినినప్పుడు, ఆ ఉపదేశం ప్రకారం నీవు జీవించినప్పుడు, ఆ ఉపదేశం నిన్ను ఏం చేస్తుందంటే, ఎంత కీడు నీకు ఎదురొచ్చినా, ఎన్ని శ్రమలు నీకు ఎదురొచ్చినా, ఎన్ని రోగాలు నిన్ను తట్టినా, ఎన్ని ఆటంకాలు నీకు ఎదురైనా, నీవు కీడు వచ్చుచున్న భయం లేక నెమ్మది నీకు ఇస్తుందంట. అందుకే ఉపదేశాన్ని వినండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యాకోబు మామ ఉన్నాడు బైబిల్లో. ఏం పేరు యాకోబు మామ పేరు? లాబాను కదండి. ఇంట్లో నుంచి వెళ్ళి కూతురు పెళ్ళిళ్ళు చేసుకొని బాగా ఆస్తిని పొందుకొని ఆస్తిని సంపాదించుకొని, మేము మా ఇంటికి మా ఊరికి మేము పోతాం, మా దేశానికి మేము పోతాం, ఇక్కడే ఉంటే ఎట్లాగా, నాకు నా భార్య పిల్లలు ఉన్నారు కదా, నేను ఎప్పుడు పోగు చేసుకోవాలా అని చెప్పి ఆ మామకు చెప్పాడు. అప్పుడు వద్దన్నాడు. చెప్పుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తాడు. వస్తే చూడండి, గిలాద్ అనే కొండ మీదకి తీసుకొచ్చాడు. భార్య పిల్లల్ని, సంపాదన, గొర్రెలను, మేకలను అన్నీ తీసుకొని వచ్చి గిలాద్ అనే కొండ మీద ఉన్నాడు. ఈ యాకోబు వారి దేశానికి వెళ్ళిన సంగతిని ఎవరో వెళ్ళి లాభానికి చెప్పారు మామకు. ఈయన ఎట్లా వచ్చాడు తెలుసా? ఎక్కడున్నాడు? కత్తులు కటార్లు పట్టుకొని సంపదామనంత కసితో వస్తాడు. వచ్చేసరికే ఈ యాకోబులో ధైర్యం చూడండి. ఏశావు కన్నా అంత ధైర్యం లేదు. తమ్ముడికి ఎంత ధైర్యం ఎందుకు అంటే, యాకోబు దేవుని ఉపదేశం ప్రకారము జీవించిన వ్యక్తి. అందుకైనా భయపడలేదు. ఒంటరిగా వెళ్ళాడు. ఎక్కడ చూసినా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాడు. సొంత మామ చంపుతాడన్న భయం లేదు. ఆఖరికి ఆ గిలాదుని కొండ మీద ఉంటే అప్పుడు ఆ మా సంగతి మామకు తెలిసి ఆయన సైన్యాన్ని వేసుకొని చంపుదామని వచ్చాడండి. వచ్చేసరికే అప్పుడు ఈ గిలాదు కొండ మీద యాకోబు పక్షంను ఎవరు మాట్లాడారు మామతో? దేవుని స్వరం వినపడింది. లాబాను, యాకోబుని నెరపరుచుకున్న వ్యక్తి, అతనితో మేలు కానీ కీడు కానీ నువ్వేమీ మాట్లాడకూడదు, ఏం చేసుకోకూడదు, మౌనంగా ఉండాలంటాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుడు దర్శించాడు, వెంటనే మౌనం అయిపోయాడు. ఎందుకో తెలుసా? యాకోబుకి తెలిసింది నా మామ నన్ను చంపనీకి వస్తాడని, కానీ భయపడలేదండి. ఈరోజు మనకు చిన్న సమస్యలు వస్తే అంత భయపడతాం, చిన్న రోగాలు వస్తే, ఎన్నో ఆటంకాలు వస్తే అంత భయపడతాం. నువ్వు భయపడకూడదు. ఎప్పుడు ధైర్యంగా ఉందువుగాక, నా దేవుడే నీకు ఆధారమగునుగాక. మూడో పాయింట్, చివరి మాట అక్కడే 119వ కీర్తన 100వ వచనం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చాలు. ఒకటి, ఉపదేశం ఏం చేస్తుంది అంటే, ఒకటి మంచి మార్గంలో నడిపిస్తుంది. రెండవది, కీడు వచ్చుచున్న భయం లేక నీకు నెమ్మది కలగజేస్తుంది. మూడవది ఏమిటంటే,
ఉపదేశముని వింటే ఉపదేశం ఏం చేస్తుంది తెలుసా? వృద్ధుల కంటే నీకు విశేషమైన జ్ఞానాన్ని ఇస్తుందంట. ఈ మాట వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ మరొకసారి తలలెత్తి నన్ను చూడండి. ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఏమి ఇస్తుందంట? మూడవదిగా విశేషమైన జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? అందరు చెప్పండి. ఏ జ్ఞానం ఇది? అంటే విశేషమైన జ్ఞానం అంటే అన్ని జ్ఞానాల కంటే శ్రేష్టమైన జ్ఞానం అంట. మనకు 4 రకాల దశలు ఉన్నాయని చాలాసార్లు చెప్పాను. మన వయస్సు 4 రకాల దశాబ్దాలుగా కొనసాగుతుంది, అంటే దశలుగా కొనసాగించబడుతుంది. ఒకటి బాల్య దశ. అందరు వినండి. ఏ దశ ఇది? బాల్య దశలో ఏమైనా జ్ఞానం ఉంటుంది మనకి? ఏది పడితే అది తింటామా? చిన్నగున్నప్పుడు మన ఎప్పుడు వాడు సాతికి పోలేదు మింగినాడంట, వాడు చూడండి, ఆ జ్ఞానం అటువంటిది. దేవుడు మంచి క్షేమాన్ని ఇచ్చాడు. గడిగలేలు చెప్పండి. ఇప్పుడు రెండవ దశ ఏమిటి? యవన దశ. ఈ యవన దశలో ఏముంటుంది? ఏం ఆలోచనలు ఉంటుంది? తల్లిదండ్రుల మాట వినే జ్ఞానం ఉండదు అప్పుడు, వాక్యాన్ని వినే జ్ఞానం ఉండదు అప్పుడు, మారు మనసు పొందాలి బాగుపడాలని జ్ఞానం ఉండదు అప్పుడు. ఎంతసేపు ఉన్న లోకపు ఆశలు, లోకపు తలంపులు. ఆ యవన కాలం అనేది, యవన దశ అనేది మనిషిని చెడు మార్గం నడిపిస్తుంది. మూడవ దశ ఏ దశ అది? మధ్య దశ. ఏ దశ అది? మధ్య దశ. నడుప్రాయం అంటారా? మధ్య దశ. ఈ దశ అటువంటిది. ఎంతసేపున సంసారం మీద బాధ్యత, భార్య, పిల్లలు, పొలము, మనకు దేవుడిచ్చిన కష్టార్జితము, పండ్లు, ఇదే జ్ఞానం. నాలుగో దశ ఏమిటి? చివరి దశ వృద్ధాపం. ఈ జ్ఞానం ఎప్పుడు? ఈ వృద్ధాపంలో ఏ జ్ఞానం వస్తుంది కొంతమందికి అంటే, నేను ఎప్పుడు చచ్చిపోతాను కదా, నాకు ఎప్పుడు షుగర్ వస్తుంది కదా, ఎప్పుడు బీపీ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది ఏమని తెచ్చిపెడితే తింటాను అంటుంటారు. ఆ జ్ఞానంలో ఉంటారు. ఇంకొక విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? మొదటి బాల్య దశలో ఉన్న జ్ఞానం ఎప్పుడొస్తుంది తెలుసా? యవన ప్రాయంలో రాదు, మధ్య దశలో రాదు. ఎప్పుడొస్తుంది? వృద్ధాపంలో ఉన్నప్పుడు వస్తుంది. ఇదే విచిత్రం. కొంతమంది బాగా వయసులో అయిపోయినప్పుడు మతి మరపు వస్తుందా? చిన్న పిల్లలు శాస్త్రాలు చేస్తుంటారు కొంతమంది. బాగా చూడండి, చిన్న పిల్లల శాస్త్రాలు. పిల్లలకైనా అట్లాంటివి ఉండదు జ్ఞానం, అంత జ్ఞానం. కానీ ఈ 4 రకాల దశల కంటే, ఈ జ్ఞానాల కంటే దానికి మించిందే విశేషమైన జ్ఞానం. గట్టిగా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఈ జ్ఞానం ఎట్లాంటిదంటే ఎవరి ద్వారా వస్తుందంటే పైన దేవుడిస్తే మనకు వస్తుంది. అందుకే జ్ఞానాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. చాలా రకాలు మీకు చెప్పాను. ఒకటి మనుషుల జ్ఞానము ఉంది, పశువుల జ్ఞానము ఉంది, ఇంకా దయ్యాల జ్ఞానం ఉంది, ఇంకా దేవుని జ్ఞానం ఉంది. ఇవి అన్నిటికంటే శ్రేష్టమైన జ్ఞానం ఏమిటి? దైవికమైన జ్ఞానం. సొలొమోన్, దావీదు కుమారుడైన సొలొమోన్ ఏమడిగాడు దేవుణ్ణి? దేవా, నాకు వెండి బంగారు మీ ప్రభువా ఈ లోకంలో నాకు అవి అడిగాడా? ఆయన సిరి సంపదలు ఏమడగలేదు. ఏమడిగాడు? నా తండ్రి తర్వాత నేను రాజ్య పరిపాలన చేయడానికి నువ్వు నాకు అధికారం ఇచ్చావు కనుక, ఇన్ని లక్షల ప్రజలను పాలించడానికి నా ఆస్తులు అంతస్తులు ఇవి సరిచేయలేవు మనిషిని. అందుకే దేవా, ఈ మనుషులను పాలించడానికి కొరకు నాకేమి జ్ఞానమీ ప్రభువా, నాకు వివేకమీ ప్రభువా అని అడిగాడు. వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సొలొమోన్తో అంటాడు, సొలొమోన్, నీవు సిరి సంపదలు ఏం అడగలేదు, వెండి బంగారాలు నువ్వేం అడగలేదు. నీవు అడగకపోయినా నీకు విశేషమైన దైవికమైన జ్ఞానం ఇస్తానంటాడు. ఆ విశేషమైన జ్ఞానము ఆ సొలొమోను పొందుకున్నటువంటి ఆయన ఒకసారి జ్ఞానవంతుడికి ఎట్లా మార్చబడ్డాడు తెలుసండి? మీకు చాలాసార్లు ఈ సంఘటన వినే ఉంటారు కదా. ఆయన జ్ఞానం మనుషులు ఎట్లా బయలుపరచబడిందంటే, అప్పటికే రాజులు ఉన్నారు, మనుషులు చాలామంది విస్తరించబడ్డారు దినాల్లో, న్యాయాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దినాల్లో. కానీ సొలొమోను జ్ఞానం కంటే మరొకరి జ్ఞానం ఏది ఎక్కువ కనపడలేదు. అందుకంటే మిగిలిన వారిదంతా మనుషుల జ్ఞానం పొందుకున్నారు, దయ్యాల జ్ఞానం పొందుకున్నారు, ఏమండి ఇంకా రకరకాల జ్ఞానం పొందుకున్నారు. కానీ దైవికమైన జ్ఞానం ఎవరిలో పొందుకున్నారు? ఎవరండి? సొలొమోను మాత్రమే. అందుకే ఒక ఇంట్లో 2 వేశ్యలు ఉన్నారని రాయబడి ఉంది. ఆ వేశ్యలకి 2 పిల్లలు పుట్టారు. 3 రోజుల కింద ఒక ఆమె ఒక మగ పిల్లను కన్నది, బిడ్డను. ఇంకొక 3 రోజుల తర్వాత ఇంకొక స్త్రీ ఇంకొక బిడ్డను కనింది. కానీ ఇక్కడ మొదట ఏ స్త్రీ అయితే పిల్లలు కనిందో
3 రోజుల తర్వాత ఏ స్త్రీ అయితే పిల్లను కనిందో జన్మనిచ్చారో ఇద్దరు పండుకున్నారంట. ఈ మొదటి పుట్టినటువంటి ఆమె తల్లి రాత్రి నిద్రలేసి వాని మీద పిల్లల మీద పడితే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడని తెలుసుకొని ఈమె అమ్మో వీడు చచ్చిపోయాడే అని చూస్తే వాళ్ళ శ్వాస లేదు. అప్పుడు ఏం చేసింది తెలుసా? ఆ బిడ్డ చచ్చిపోయాడని తెలుసుకొని పక్కనున్న స్త్రీ ఉందే, ఆ స్త్రీ పిల్లోని ఆమె పక్కన పెట్టుకొని ఈ పిల్లోని ఆమె సంకలో పెట్టింది. పొద్దున్న లేచి చూస్తే అప్పుడు ఈమె బిడ్డ చచ్చిపోయాడు, ఆమె బిడ్డ బతుకు. ఈమె అనుకునింది ఎవరు నా బిడ్డ ఎట్లా చచ్చిపోయింది, రెండో ఆమె ఎట్లా చచ్చిపోయింది అని చెప్తే అమ్మ మీ డౌట్ వచ్చింది, నీవే నా బిడ్డని చంపింది, నీవే. లేదు నేను కాదు అంటుంది. లేదు ఇది పంచాయతీ అంతా రాజు ఎదుట పెడదాం. ఏ రాజు? సొలొమోను రాజు, మహారాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తే ఇద్దరు చంటి పిల్లలు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక తల్లి ఆ చనిపోయిన బిడ్డను తీసుకొని వెళ్ళింది, ఇంకో తల్లి బతికిన బిడ్డను తీసుకొని వెళ్ళి పంచాయతీ పెట్టారండి. ఆ పంచాయతీ పెడితే అప్పుడు సొలొమోనుకి ఏంటమ్మా మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఏం లేదు రాజా, నేను 3 రోజుల కింద నేను బిడ్డను కన్నాను, 3 రోజుల తర్వాత ఇది కనింది, ఇదిగో నా బిడ్డ చంపి ఆ బిడ్డను అక్కడ పెట్టుకుని నా బిడ్డ అని చెప్తుంది, ఇదిగో తీసుకో, ఇదిగో నా బిడ్డ అంటే కూడా ఇవ్వట్లేదు, ఈ న్యాయం నువ్వే తీర్చు అంటారు. అడిగాడు సొలొమోను అడిగాడు, చెప్పమ్మా నిజంగా నువ్వే చంపావా? లేదు నా బిడ్డ. ఏమంటది? లేదు బతికిన బిడ్డే నా బిడ్డ అంటది. లేదయ్యా నా బిడ్డ బతికిన బిడ్డని ఏమంటది. ఎట్లా తీర్చాలి దీన్ని, ఎట్లా చేయాలి? మనుషులైతే ఏం చేస్తారంటే సర్లేమ్మా ఇంకా అయిపోయింది, ఇంత ఒక 5 లక్షలు కట్టు అంటారు. మనుషుల జ్ఞానం అది. లేదు సమాధానం పరిచయం అక్కడికి వెళ్తారు. మళ్ళీ లేదంటే ఇంకేదో కేసు పెట్టి జైల్లో వేపిస్తారు. ఇది మనుషుల జ్ఞానం. ఈ సొలొమోనుకి ఆ పంచాయతీ ఎట్లా తెలపాలో తెలియక ఏం చేశాడు తెలుసు? దైవిక జ్ఞానం పొందుకున్నాడు కదా. ఇద్దరు గొడవ పడేది చూసి అంటాడు ఒక మాట, అమ్మ ఆగండి, మీరు ఏం గొడవ పడకండి, ఈ బతికిన బిడ్డ నువ్వు అంటావు, నీదని నువ్వు అంటావు, అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా, ఏం చేయకండి, మీరు అట్లాగే ఉండండి అని చెప్పి బంట్రోతుని పిలిచాడు. సైనికుడా ఒక కత్తి తీసుకురా, కత్తి అంటాడు. కత్తి తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేసి ఆ బతికిన బిడ్డను పండిపెట్టు, అమ్మా నేను సగాన్ని నరుకుతా, సగం నువ్వు తీసుకో అని అన్నాడు. వెంటనప్పుడు కనిన తల్లి ఉందే, ఆ తల్లి కడుపులో మంట బాధ కలిగి, అయ్యా రాజా వద్దు ఈ బిడ్డని ఏం చేయొద్దు, ఇది దానికి ఆమె ఈ బిడ్డ అనుకుని ఆమెకి ఇచ్చే. అప్పుడు తెలుసుకున్నాడు నిజమైన తల్లి ఈమె అని. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ నరకకుండా ఏం చేశాడు, రే కనిన తల్లి ఈమె కాదని చెప్పి ఆ బిడ్డను తీసుకొని బిడ్డకి తల్లివాడికి అంటే అప్పుడు ప్రజలందరి ఎదుట ఏ జ్ఞానం పొందుకున్నాడు అన్నట్లుగా గణపరచబడ్డాడు, దేవుని జ్ఞానం. దాన్నే విశేష. ఎందుకో తెలుసా? సొలొమోను పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు ఉపదేశం విన్న వ్యక్తి, ఉపదేశాన్ని కట్టబడిన వ్యక్తి. తర్వాత భార్యలు వచ్చారండి, తర్వాత మనుషులు మార్చారు, తర్వాత ఆయన లోకంలోకి నడిపింపబడ్డారు, అది వేరే సమస్య. కానీ దేవునిలో ఉన్నంత వరకు ఎట్లున్నాడు తెలుసా? ఉపదేశం. ఆ ఉపదేశాన్ని అవలంబించుకున్న ఆయన రోజు జ్ఞానం పొందుకున్నాడు. ఆ జ్ఞానమే విశేష జ్ఞానంగా సొలొమోన్ని ఘనపరిచింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 33వ వచనం, ఇదొక్క మాట చదవండి ముగిచ్చేస్తానండి. 8వ అధ్యాయం 33వ వచనం, ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండండి అంటాడు. చూడండి, ఉపదేశాన్ని మీరు నిరాకరించొద్దు, త్రోసివేయద్దు. ఎందుకు త్రోసివేయద్దు తెలుసా? మీకు విశేషమైన జ్ఞానం రావాలంటే అవలంబించండి, మీరు వినండి. అందుకే ఉపదేశం అవసరం. కొంతమంది జ్ఞానం ఉండదు. కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఏముండాలి? రాళ్ళు కాదు, ఇసుక కాదు, సిమెంట్ కాదు, ఏముండాలి? జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, బుద్ధిహీనరాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది. సంఘాన్ని కూడా కట్టుకున్నాలంటే ఎవరు కట్టుకుంటారు? జ్ఞానమే సంఘాన్ని కడుతుంది. అది పనికిరాని జ్ఞానం కాదు, మనుషుల చేత కట్టబడే సంఘం కాదు. మనుషులు ఎట్లా కడతారంటే మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొని కడతారు. ఇది కాదు, దైవికమైన జ్ఞానమే సంఘాన్ని కడుతుంది, దైవికమైన జ్ఞానమే కుటుంబాన్ని కడుతుంది. మీకు ఇంకా విచిత్రమైన మాట చెప్తే, మనిషికి లేని విశేషమైన జ్ఞానము కొన్ని జీవులకు ఉన్నాయంట. ఏ జీవులు అవి చెప్పండి? విశేషమైన జ్ఞానం పొందుకున్న 4 రకాల జీవులు ఉన్నాయి.
ఆ జీవుల పేర్లు చెప్పండి, ముగించుకుందాం. ఇంకా తెలుసు ఎవరికైనా? తెల్దా? చెప్పండి. 4 జీవులు మనుషుల కంటే విశేషమైన జ్ఞానం పొందుకున్న జీవులు 4 రకాలు ఉన్నాయండి. ఏమి చెప్పండి? ఒకటి గట్టిగా చెప్పండి. ఒకటి నీ చెప్పప్ప మాకేం తెలుస్తుంది అంటారా? ఇప్పుడని నేర్చుకున్నాను. చదవండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం. భూమి మీద చిన్న 4 జీవులు కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. ఇక్కడి మాట వినండి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేశ్యవలో తమ ఆహారమును. ఈ జ్ఞానం ఎవరికైనా ఉందా మనుషులకి? కొద్దిగా ఇంకా ఇంత ఉంటే చాలు, ఇంక ఇంత సంపాదించి నాకు ఇది తినేంత వరకు ఉండని అంత తిన్నాక ఇంకా అప్పుడు ఆపలనా 5,000 అప్పిస్తావా, 10,000 అప్పిస్తావా అంటుంటాం. మన మనుషుల జ్ఞానం. చీమలు చూడండి, వీటికి బలము లేకపోయినా వేశ్యవులు ఏం చేస్తాయంట అవి? చూడండి ఆహారం ఎంత జ్ఞానమో కదా వీటికి. సోమరి చీమలను చూసి నడత నేర్చుకో అంటాడు. చీమలు చూడు ఎంత కష్టపడతాయి. చీమలు చూసి ఏం నేర్చుకోవాలో? మన జ్ఞానము. అవి ఎట్లా బతుకుతాయి, ఏ కాలానికి ఎట్లా బతుకుతాయో తెలుసు. చీమలు చూసి నేర్చుకోండి అంటాడు. ఈ చీమలంట వేసవికాలంలో వర్షాలు పడవు, వేసవికాలంలో ఎండలు ఉంటాయి, ఎర్రటి ఎండలో. ఎర్రటి ఎండలు ఎవరైనా పని చేస్తారా? ఎర్రటి ఎండలు ఎవరైనా పొలాన్ని దున్నుతారా? ఎర్రటి ఎండలు ఎవరైనా పంట పొలాలను విత్తుతారా విత్తనాలతో? లేదు కదా. ఇవి చూడండి, ఈ ఎర్రటి ఎండలో వేసవికాలం అంటే ఎర్రటి ఎండాకాలం అని. ఎండాకాలము అవి పని చేసుకుంటాయంట, విశేషమైన జ్ఞానముతో సంపాదించుకుంటాయంట. ఇంకొక రకమైన జీవి ఏమిటి అక్కడ? చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు, అయినను అవి పేట సందుల నివాసము. చూడండి, ఈ రెండవది కుందేళ్ళు. ఏ కుందేళ్ళు అవి? చిన్న కుందేళ్ళు ఉంటా. ఈ కుందేళ్ళు చూడండి, ఎవరైనా పట్టుకుంటారు? కుందేళ్ళు పట్టుకుంటారా లేదండి? పట్టుకుంటారు కానీ దొరకవు తొందర. అవి ఇక్కడ ఎగిరితే అంత దూరం పరిగెడుతుంటాయి. కళ్ళు ముచ్చి కళ్ళు తెరిచే లోపల అక్కడికి పోయి ఉంటాయి. ఒకసారి నేను ఎప్పుడో 2012 అనుకుంటాను, బజ్జికెరైన ప్రాంతం నుంచి ఆధునికి వెళుతున్నప్పుడు అక్కడికి ఏదో పని మీద వచ్చాను. రాత్రి 7:30 టైంలో వెళుతుంటే పొలాల్లో నుంచి ఒక కుందేలు వచ్చిందంటే టక్కని వెళ్తున్న బండిక కొట్టుకుని ముందుగాలికి కొట్టుకుంటే ఏది అది కొట్టుకునేది మూతంతా పచ్చడి అయిపోయి కండ్లు కనపడకుండా ఎగిరి ఇంత ఇటు ఎగురుతుంది. నాకు భయం అమ్మో అనుకున్నాను. భయం పుట్టింది. ఏమో అనుకున్నాను. తర్వాత అది ఎగిరి ఒక 10 రౌండ్లు ఎగిరి అట్లాగే కింద పడి ప్రాణం విడిచింది. ఇట్లా చూస్తే దాని చెవులు ఇంత పెద్దగున్నాయి. కురందేలి పెద్దది. అమ్మో దీంత నాకెందుకని చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత అది ఎవరో తీసుకుని వెళ్ళినట్టున్నారు. చూడండి, కుందేళ్ళంట బలం లేనివే, కానీ ఎక్కడ నివాసం చేసుకుంటాయంట? పేట సందుల నివాసం. మూడవది మిడతలు, రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి. మిడతలకు రాజు ఉంటాడా? నడిపించే అధికారం ఉన్నాడా? లేడు. అయినా అవి చూడండి ఎంత బాగుంటాయో. ఈరోజు మిడతలకు చూసి కొంతమంది భయం. అసలు బాప్తిసం ఇచ్చే యోహాను ఆహారం ఏం తిన్నాడు? మిడతలు తిన్నాడండి. ఈ రోజున మనం ఏ మాంసం, ఈ మాంసం, ఆ చికెన్, ఈ మటన్లు తింటాం. కానీ ఆయన బతికినంత కాలము ఏమిటితో తిని బతికాడు? మిడతలు, తేనె. కానీ మిడతలకున్న జ్ఞానము, చిన్న కుందేళ్ళకున్నంత జ్ఞానము, చీమలకున్నంత జ్ఞానము మనుషులకు ఉండదంట. రాజుల గృహంలో ఉండి రాజునే ఎక్కిరిస్తాయి బల్లులు. మరి ఎంత జ్ఞానం చూడండి బల్లులకి. చూడండి, మనుషులకి ఈరోజు జ్ఞానం లేదు. జ్ఞానం లేకుండా జీవితాలు పాడు చేసుకుంటారు. జ్ఞానం లేకుండా మనుషులు అపాయాల్లో గురైపోతారు. జ్ఞానం లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. కానీ మనం అలా బ్రతకూడదు. నీకు జ్ఞానం కలగాలంటే మటన్లు, చికెన్లు ఎక్కువ తినకండి. అది తింటే మొబ్బే. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తానంటే, మొబ్బే, జ్ఞానం పెరగదు. ఏం పెరుగుతుంది? సోమరితనం పెరుగుతుంది. రెండవది బద్ధకం పెరుగుతుంది. మూడవది ఎప్పుడు నిద్ర. ఈ శరీరం సహకరించదు. కనుక బాగా మన పితరులు ఉండేవాళ్ళు జ్ఞానం ఎట్లా సంపాదించుకున్నారంటే, ఒకటి దేవుని చేత పొందుకున్నారు. రెండవది ఏం తిని జ్ఞానం తెచ్చుకున్నారంటే, అప్పుడు ఉండే ఫుడ్ చాలా శ్రేష్టమైన ఫుడ్. ఆకులు తిని జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు.
చెట్లు ఫలాలు తిని జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మనం కొంతమంది జ్ఞానం, ఈయన జ్ఞానం లేదు సార్, జ్ఞానం ప్రార్థన చేశారు, ఈయన తెలివచ్చేటట్లు ప్రార్థన చేస్తే తెలివి వస్తుందా? వాక్యం ఏమంటుంది? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవ ఉంటే ఎవరిని అడగాలంట? దేవా నాకు జ్ఞానం లేదు, జ్ఞానమీ ప్రభు అంటే దేవుడు ఇస్తాడు. సేవకునికి వచ్చి ఇప్పుడు రోగం బాగలేదంటే ప్రార్థన చేస్తే ఆ సేవకుని విశ్వాసం బట్టి బాగు చేస్తాడు అనుకోండి. అయ్యా ఆయనకి తెలివి తక్కువ ఉండదు, ప్రార్థన చేయి. అప్పుడు ఏం చేయాలా? దేవా నేను తెలుగు కూడా పోగొట్టానలా కాదండి. తెలివి జ్ఞానం రావాలంటే మనం దేవుని అడుగుదాం. విశేషమైన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి. సంఘములు ఏముండాలంట? చెప్పండి, సంఘములు ఏముండాలంట? ఉపదేశం వినాలంట. ఈ ఉపదేశాన్ని మనం విని ఆ ఉపదేశము మనం దాని ప్రకారం జీవిస్తే ఈ ఉపదేశం ఏం చేస్తుంది? మొట్టమొదటిగా మంచి మార్గంలో నడిపిస్తుంది. రెండవది కీడు వచ్చుచున్న భయం లేక నీకు నెమ్మది కలగజేస్తుంది. మూడవది అందరికంటే విశేషమైన జ్ఞానము నీకు ఇస్తుంది. ఆ జ్ఞానముతో నువ్వు బ్రతుకు దినములన్నిట క్షేమంగా ఉందువుగాక.